చాలా సంతోషకరమైన విషయం. సో మంత్రి గారు మాకు ఎల్లవేళలా కూడా మంచి డైరెక్షన్స్ ఇస్తూ ఆర్టీసీని ముందుకు నడిపించే విధంగా చాలా సాయం చేస్తూ ఉంటారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క బస్ స్టేషన్లో ప్రధానంగా వర్షాకాలం వస్తే నీళ్లు రావడం అనేది ప్రధానమైన సమస్య ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే ఖాళీ స్పేస్ కానీ తర్వాత ఇక్కడ యుఓటీ షాప్స్ కొన్ని ఉన్నాయి. ఏరియాని డెవలప్ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన ఉంది. ఇక్కడ ఉన్నటువంటి షాప్ కీపర్స్ కానీ అందరూ సహకరిస్తే ఈ ఏరియాని మంచి ఏమంటారు ఒక మాల్ లాగా డెవలప్ చేసి దాన్ని బస్ స్టేషన్ ఇంకా బాగా ఆధునీకరించడానికి ప్రయత్నం చేస్తాము. దానికి ఎంత ఖర్చు అయినా కానీ పెద్ద ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇది మనకి ఏ క్లాస్ బస్ స్టేషన్ అంటే ఈ యొక్క నాన్ ట్రాఫిక్ రెవెన్యూ షాప్స్లో వచ్చేటటువంటి ట్రైన్స్ చాలా బాగా వస్తాయి. అదేవిధంగా ప్రతిరోజు కూడా దాదాపు 35,000 మంది ప్రయాణికులు బస్ స్టేషన్ నుంచి వెళ్తుంటారు. అంటే హైదరాబాద్లో మీరు గమనిస్తే ఒక 35,000 వచ్చిందంటే ఒక పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా ఉంటుంది. కమర్షియల్గా కూడా వైబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంత మేము ఇన్వెస్ట్ చేసే దానికి రెడీగా ఉన్నాము. ముందు దీనికి మంచి ప్రణాళిక వేసి గౌరవ మంత్రివర్యుల ద్వారా వారి అప్రూవల్ తీసుకొని ముందుకు వెళ్తాం.